వెల్కమ్ టు అవర్ ఛానల్. మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ డిష్ నాకు నేర్పించేది మా అత్తమ్మ మంచూరియా. ఈ ప్రాసెస్ ఎట్లా దీనికి ఏమేమి కావాలి చెప్తారా? చెప్తానమ్మా, నీకే కదా చెప్పేది. క్యాబేజు, దానికి కావలసింది క్యారెట్, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, తర్వాత ఉప్పు, కారము, మిరియాల పొడి, తినే సోడా. ఇది దానికి కావలసిన పదార్థాలు. అత్త ఇప్పుడు ఏం వేసుకోవాలి? నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏంటిది? ఇవి రెండు మిక్స్ చేసేసా. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఓకే, అందులో మైదా పిండి కలిపేసి ఒక కప్పు మైదా. ఒక్క కప్పు కాదు నాన్న, దానికి 2 కప్పుల మైదా పిండి పడుతుంది. 2 కప్స్ మైదా. ఇంకో కప్పు తీసుకో. సరిపోతుంది. ఓకే, 2 కప్స్ మైదా అయిందా? తర్వాత 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకో. దాంతో క్రిస్పీగా బాగుంటది. మనకు క్రిస్పీగా రావాలంటే కార్న్ ఫ్లోర్ వేసుకుంటేనే క్రిస్పీగా వస్తుంది నాన్న. అందుకోసం కార్న్ ఫ్లోర్ కంపల్సరీ. లేదనుకో, కొంతమంది కార్న్ ఫ్లోర్ ఇష్టం ఉండదు అనుకున్న వారికి బియ్యం పిండి అనేది ఉంటుంది చూడు, అది కూడా వేసుకోవచ్చు. దాని తర్వాత సోడా వేసుకో. జస్ట్ కొంచెం, ఓకే సరిపోతుంది. దాని తర్వాత మిరియాల పొడి లైట్గా, అంటే మన టేస్ట్ తగ్గట్టు. మనకు కొద్దిగా ఘాటు తక్కువ ఉండాలనుకుంటే కొంచెం లైట్గా, లేదంటే ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కారం 3 టేబుల్ స్పూన్స్. ఓకే, దాని తర్వాత సాల్ట్ వేసుకున్నాను. మనం కారం దేనితో వేసుకున్నామో దాంతో 2 టేబుల్ స్పూన్ సాల్ట్. ఓకే, అదంతా కలిపేసేసి ఇవే కూరగాయలు వేసుకోవాలా లేకపోతే వేరే ఏమన్నా వేసుకోవచ్చా? ఇష్టం నాన్న, మనకి ఏదైనా వేసుకోవచ్చు. ఏది వేసుకున్నా బాగుంటది. ఆలుగడ్డ అయినా బాగుంటది, ఏదైనా హెల్తీ ఫుడ్ ఏదైనా వేసుకోవచ్చు. ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. అత్త అయిపోయింది, ఇంతేనా కలపడం? అంతేనా? వాటర్ లేకుండా కలిపేసిన అత్త. అంతేనా? క్యాబేజీలో వాటర్ ఉంటది కాబట్టి అవసరం ఏమి ఉండదు నాన్న, సరిపోతుంది. ఇప్పుడు తర్వాత చిన్నగా బాల్స్, చిన్న లడ్డు లాగా ఉంటది చూడు, మన ఇష్టం. అంటే చిన్న పెద్ద షేప్ లడ్డు మోడల్ గా. మనకు అవి మునిగేంత వరకు, ఎందుకంటే ఫ్రై అయ్యేంత వరకు ఆయిల్ గోల్డ్ కలర్ రావాలి. ఇలా వేసేసి గోలించుకోవాలి బ్రౌన్ కలర్, అంతే కదా? అంతే నాన్న, ఇలా బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తాపకోసారి ఇలా అన్నాం అనుకో మొత్తం గోలిపోతుంది, లేకపోతే వన్ సైడే ఉంటుంది. సిమ్ మీద పెట్టి ఏం చేస్తున్నారు అత్తా కోడలు ఇద్దరు? నీకు ఇష్టమైన మంచూరియా చేస్తున్నా. మంచూరియా ఇంకెప్పుడు, ఇంకెంతసేపు చేస్తున్నాం నీకే. బ్రౌన్ కలర్ గా ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు తీయాలి. ఇలా అయిన తర్వాత తీయాలి నాన్న. తీసిన తర్వాత మళ్ళీ ఇలా చేసుకున్నాక ఏం చేయాలి నెక్స్ట్? పోపే కదా? నార్మల్ పోపేరా. ఆవాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఇది సాసెస్ వేసుకోవాలి కదా అత్త? అవునా? గ్రీన్ చిల్లీ ఫస్ట్ చేస్తున్నా. ఓకే, 1 స్పూన్ వేయాలా? 1 స్పూన్ గ్రీన్ చిల్లీ. ఇంకా కాస్త, అంటే మనకు స్పైసీగా ఇట్లా ఉండాలంటే కొద్దిగా ఫ్లేవర్ టేస్ట్ ని బట్టి. ఇది సోయా సాస్ 1 స్పూన్, 1 వేస్తుంది. 1.5 వేసి. ఓకే సరిపోతుంది. లేదు నాన్న సోయా సాస్. ఇక వెనిగర్ వద్దు కదా అత్త? వద్దు. టమాటా సాస్ ఇది మనకి ఇష్టం, ఇంకా మన ఇష్టం. టేస్ట్. ఓకే
ఫ్రై చేసి దాన్ని కొంచెం మిక్స్ చేసేసిన తర్వాత ఫస్ట్ మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకోవాలి కదా ఇది? ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ లో కొన్ని వాటర్ వేసి లిక్విడ్ లాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని అందులో వేసుకోవాలి. ఎందుకంటే బయట ఫాస్ట్ ఫుడ్ టేస్ట్ రావడానికి. లేదు అంటే ఉడుకున్నా ఉడుకోవచ్చు, అది మన ఇష్టం. ఓకే అత్త. ఓకే అత్త. ముందుగా వేసిన ఉన్నాయిడు మంచూరియా బాల్స్ అందులో వేసేసుకొని ఓకే మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర వేసి తీసేయడమే. అది ఒక బౌల్లో టేస్ట్ ఇట్. చాలా సాఫ్ట్ ఉంది. టేస్ట్ ఎట్లుంది? బాగుందా? బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఎలా ఉంది నా కోడలు చేసింది? సూపర్ ఉంది. అందరూ ట్రై చేయాలి. బాగుందా? బాగుంది. కోడలా మజా. హోమ్ మేడ్ మంచూరియా బయట దానికన్నా ఇంట్లో చేసింది చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి మీ టేస్ట్ అనేది మాకు కామెంట్స్ లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్లాసిక్ అత్త మోడ్రన్ కోడలు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్.